ఉత్కంఠపూర్లో విజయం సాధించినటువంటి నేపథ్యంలో తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ సంబరాలు చేస్తున్నారు, విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా భారీ సంఖ్యలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే నాయకులు తరలి వచ్చి ఒక విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి తొర్రూరు పట్టణ కేంద్రం అంతా కాంగ్రెస్ గెలిచిందన్నటువంటి సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి మనతో ఉన్నారు. ఇక్కడ అన్ని తానే వివరించడం నేపథ్యంలో ఎట్లాంటి విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు మాట్లాడదాం. నమస్తే మేడం, మొత్తానికి కంగ్రాచులేషన్స్. ఎంతో ఉత్కంఠ పౌరులు మాత్రం ఇక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎట్లా ఉంది మేడం విజయం? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతమంది ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని పన్నాగాలు వేసినా, ఎన్ని వెన్నుపోటులు పొడిచినా గానీ మనం ఒకటి అనుకుంటా దైవం ఇంకొకటి తలుస్తుంది అన్నట్టుగా దేవుడే సమాధానం చెప్పిండు. సరే, వాళ్ళ కుతంత్రాలలో వాళ్ళ వెన్నుపోటులో వాళ్ళు నెగ్గొచ్చేమో, కానీ వాళ్ళు ఎంతైతే ఎగిసిపడ్డారో, ఎన్ని మాటలైతే అన్నారో వాటన్నిటికి కూడా దేవుడే సమాధానం చెప్పిండు. ఏదైనా అధర్మం అనేది ఎక్కువ రోజులు నిలబడదు, ఏదో ఒక రోజు ధర్మం అనేది నిలబడుతుంది. ఈ రోజు నా ఎమ్మెల్యే ఎలక్షన్స్ గెలిచినప్పుడు కూడా నేను ఇంత ఆనందపడలేదు. దీంతో ఎన్నో ఎమోషన్స్, ఎంతో స్ట్రెస్, అన్ని కలుపుకొని ఎన్నో మిక్స్డ్ ఎమోషన్స్ దీంట్లో ఉన్నాయి ఎలక్షన్స్ లో. మరి తొర్రూరు ప్రజలందరికీ, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా టౌన్ ప్రజలకి. మేము గెలిచినవేమో ఎక్కువ మెజారిటీతో గెలిచినాం, పోయినవేమో స్వల్ప మెజారిటీతో మాత్రమే పోవడం జరిగింది. మీరు కూడా చూస్తుంటే మరి వాళ్ళ పన్నాగాలు అనేది అందరికీ తెలుసు. 40 ఏళ్ల నుంచి ఎట్లాంటి రాజకీయం చేసిండ్రు అన్నది అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు విజయోత్సవ ర్యాలీలో ఆనందంగానే ఉంటాం, మాట్లాడతాం. మరి తొర్రూరులో ఏదైతే చేయాలనుకున్నారో అదంతా తిరగరాడం.